నమస్తే, వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను కల్పన. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక కేసు మిస్టరీ వీడక ముందే ఇంకో కేసు బయటకు వస్తుంది. జాహ్నవి జాడ తెలియక ముందే ఇంకో మిస్సింగ్ కేసు. ఎవరైనా మిస్ అయితే చట్టం దగ్గరికి వెళ్తాం, కానీ ఇక్కడ చట్టమే మిస్ చేస్తే, అధికారులే అన్యాయంగా ప్రవర్తిస్తే ఒక తల్లి కన్నీటి ఆవేదన. కన్న కొడుకు ఉన్నాడా లేదా, అసలు బ్రతికి ఉన్నాడా? బ్రతికి ఉంటే చూపించండి, చనిపోతే కనీసం శవమైనా ఇవ్వండి అని అధికారులను బ్రతిమలాడుకుంటున్న కన్న తల్లి. నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు వచ్చి పెట్టండి, అందరికీ నాకు ఓపిక కూడా లేదు. నేను తిండి తిరుగుడు తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడయ్యా నా బిడ్డ. ఇలాంటి దుస్థితి ఆ కన్న తల్లికి రావడం వెనుక అసలు నిజాలేంటి? రాజకీయం కుట్రలా, లేక పోలీస్ అధికారుల అహంకారమా? మేమేం చేసినా మా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు, లేదంటే చట్టమే మా చేతిలో ఉంది కదా అని ఇలా అహంకారంగా ప్రవర్తిస్తున్నారా? అక్కడున్న స్థానికులు కన్న తల్లి పోలీసుల అదుపులో ఉన్నారేమో అనుకుంటుంది, కానీ అక్కడున్న పోలీస్ అధికారులు మేమేం తీసుకు వెళ్ళలేదు అంటున్నారు. ఇదంతా కూడా ఎక్కడ జరిగింది? అసలు ఒక కేసు మిస్టరీ తర్వాత ఇంకో కేసు ఆంధ్రప్రదేశ్లో ఎలా జరుగుతుంది? మరి హోమ్ మినిస్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. విజయవాడలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారిన ఒక కేసు మిస్టరీ ఇది. అదే గాదె సాయి కృష్ణ మిస్సింగ్ కేసు. అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? ఆయన నిజంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? తీసుకుంటే సాయి కృష్ణ ఏమైపోయాడు? ఇలా ఎన్నో సందేహాలు. సిఐ నాగరాజుపై ఎందుకు తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి? ఆరోపణల వెనుక నిజాలా? హైకోర్టు ఎందుకు సీరియస్ అయింది? ఈ వీడియోలో మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిణామాన్ని పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు గాదె సాయి కృష్ణ ఎవరు? గాదె సాయి కృష్ణ విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి. ఆయనపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే గత కొద్ది కాలంగా విజయవాడ కృష్ణలంకను వదిలేసి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మే 9న అసలు ఏం జరిగింది? సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణల ప్రకారం 2026 మే 9వ తేదీన కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన సిబ్బంది మార్కాపురానికి వెళ్లి సాయి కృష్ణను అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకొచ్చారని సాయి కృష్ణ వాళ్ళ అమ్మ చెప్పడం జరిగింది. పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సిఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి